హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్న రాగి అంబల్ని చేసి చూపించబోతున్నా. చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మనం డైలీ ఈ రాగి అంబల్ని మార్నింగ్ టైంలో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రాగి అంబల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి రాగి పిండి ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా ఇలా బాగా సాఫ్ట్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా మనం స్టవ్ మీద పెట్టుకుని ఉండలు లేకుండా కలుపుకున్నాం అనుకోండి, మనకి రాగి అంబల్ అనేది బాగా ఉండలు లేకోకుండా ఉడికిపోతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా ఏమాత్రం కూడా పిండి ఉండలు లేకోకుండా మొత్తం అంతా కూడా బాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు నీళ్ళని వేసుకోవాలి. మొత్తంగా మనకైతే ఇక్కడ 3 కప్పుల నీళ్ళు పడతాయండి. 3 కప్పుల నీళ్ళను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. హై ఫ్లేమ్లోకి కానీ మీడియం ఫ్లేమ్లోకి కానీ అస్సలు టర్న్ చేయకండి. ఈ రాగి ముద్ద టోటల్గా మనకి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రాగి ముద్దను చేసిన తర్వాత మనం రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనమైతే ఇక్కడ రాగి ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం అలాగే ఉండనిచ్చేసామంటే రాగి పిండి అంతా కింది అడుగుకి చేరుకుంటుంది కదండి, త్వరగా అడుగు అనేది అంటేస్తుంది. అందుకోసమని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పూర్తిగా 5 నిమిషాలకి మనకి ఇలా గట్టిపడుతుంది. చూసారుగా, మనకి కాస్త అప్పుడే గట్టిపడింది కదా. ఇప్పుడు కూడా మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండనివ్వాలి. మొత్తంగా అయితే మనకి ఒక 20 మినిట్స్ దాకా టైం పడుతుందండి ఈ రాగి ముద్ద ఉడకడానికి. చూడండి, మరొక 5 నిమిషాలకు మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తుంది కదా, కానీ మనం అంతా కూడా నీట్గా కలిపేసుకోవచ్చు. ఈ రాగి ముద్దని తయారు చేసుకోవడమే మనకి కాస్త టైం పడుతుందండి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటేనే ఇది బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, మనకి సరిగా ఉడకదు. ఎసురంతా పీల్చేసుకొని ఇది ఉడకపోకుండా అలాగే ఉంటుంది. అలా ఉడకంది తినడం కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. అందుకోసమని లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, ఏమాత్రం కూడా ఉండలు లేకోకుండా వచ్చేసింది కదా. ఇలా కలుపుతూ ఉంటే చాలండి, మనకి ఏమాత్రం కూడా ఉండలు అనేది ఉండదు. ఇలా నీట్గా అంతా కూడా మనకి సైడ్స్ అంతా ఉంది కదా, కాస్త గరిటెకి తేమని చేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడా మనం నీట్గా అనేసుకోవచ్చు. ఇలా అనేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా గట్టి పడింది కూడా. మరి రాగి ముద్ద చాలా గట్టిగా ఉండకూడదు, అలానే సాఫ్ట్గా ఉండకూడదు. రెగ్యులర్గా మనం కర్రీస్లోకి ముద్దను చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. చాలా సాఫ్ట్గా ఉంది కదండి. ఇప్పుడు మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం అంబల్ని చేసుకోవడం ఒకటే మిగిలింది. ఇప్పుడు ఉడికిందో లేదో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. చూస్తున్నారుగా, చాలా చాలా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ముద్ద పూర్తిగా చల్లారితేనే మనం రాగి అంబల్ని తయారు చేసుకోవచ్చు. చూడండి, బాగా చల్లబడింది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ రాగి అంబల్ని తినడానికి ఒక చిన్న కుండను తీసుకున్నానండి. ఈ కుండలోకి నెక్స్ట్ డేకి కావాల్సినంత వేశాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న ఈ రాగి ముద్ద 2 మెంబర్స్కి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇలా తీసుకున్న ఈ రాగి ముద్దలోకి ముద్ద మునిగేంత వరకు నీళ్ళను పోసుకోవాలి. ఇలా నీళ్ళను పోసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ నీళ్ళల్లో ముద్దని నానబెట్టుకోవాలి, అంటే పులయ పెట్టుకోవాలన్నమాట. ఇలా రాత్రి మొత్తం పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ రాగి ముద్దను ఎలా అంబలిలాగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఇంకాస్త ముద్ద మిగిలి ఉందండి. ఆ ముద్దను ఈ స్టీల్ బాక్స్లో కానీ లేదా ఏదైనా గాజు బాక్స్లో కానీ ఎయిర్ బాక్స్లో పెట్టేసేసుకొని ఇందులోకి కూడా నీళ్ళను ముద్ద మునిగేంత వరకు పోసి నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ ముద్దను నేను 2 లేదా 3 రోజులు వాడుకుంటానన్నమాట. అంటే మనం నెక్స్ట్ డేకి ఇక్కడ
కుండలో పెట్టుకున్నాం కదండి, అది తింటాము. నెక్స్ట్ రెండో రోజు కానీ మూడో రోజు కానీ మనం ఇక్కడ బాక్స్లో పెట్టుకున్నాం కదా, అది తింటాం అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ మార్నింగ్ టైంలో హడవలు లేకోకుండా రాగి అంబల్ని ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు. ఇలా మనం రాత్రి మొత్తం నీళ్లు పోసి పులయబెట్టుకోవడం వల్ల ఇందులో హెల్దీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. చాలామంది ఇదేంటి నీళ్లు పోసి పులయబెట్టుకుంటే ఇది చెడిపోతుంది కదా అనుకుంటారేమో. లేదండి, ఇందులో హెల్దీ బ్యాక్టీరియా మనకి ఫామ్ అవ్వడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో చల్లగా ఉంటుంది, త్వరగా మనకి జీర్ణం అవుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఇలా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఉంటుంది కదా, అస్సలు లేకోకుండా పోతుంది. మీరు కావాలంటే వీక్స్లీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఇలా ట్రై చేయండి. మీకు గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, మొత్తంగా ఎలాంటి మెడిసిన్ లేకుండా పోతుందన్నమాట. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా అంటే చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ప్రతిరోజు మార్నింగ్ టైంలో ఇలా రాగి అంబల్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. చాలా అంటే చాలా మంచిదండి. మనం రాత్రి మొత్తం పులియబెట్టుకున్న ఈ రాగి అంబలిలోకి నెక్స్ట్ డే మార్నింగ్ 2 పచ్చిమిర్చిని, 2 ఆనియన్స్ని, కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకొని కలిపి తినేయచ్చు. లేదా ఇలా అందులోకి కొద్దిగా పెరుగును వేసేసుకొని చిటికెడు ఉప్పును వేసుకొని కలుపుకొని తినచ్చు. ఇలా అయినా పెరుగుతో తినచ్చు, లేదంటే పచ్చిమిర్చి ఆనియన్ని కట్ చేసుకొని అయినా తినచ్చు. కాకపోతే మనం నీళ్ళని వేసి పులయబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు మొత్తం పారేయకుండా ఆ నీళ్ళతో సహా మనం ముద్దను తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయన్నమాట. అంతే, సింపుల్ అండ్ టేస్టీ రాగి అంబలి రెడీ అయిపోయిందండి. రాత్రిపూట ఇలా రాగి ముద్దను చేసేసి నీళ్లు పోసి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. జాబ్ చేసే వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చేసి పెట్టారంటే 4 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్